ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం. నిర్గమకాండం 14 అధ్యాయం 13 వచనం చూద్దాం. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరకే నిలిచియుండి చూడుడి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే భయపడకుడి. అంటే భయపడకుడి అని దేవుడు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు రాశారు. అంటే ఎందుకు ఇన్ని సార్లు లెక్కించారు అంటే, ప్రతి మనిషి ప్రతిరోజు తన మనస్సులో భావన ఏంటి అంటే, ప్రతి మనిషి దేనికో ఒక దానికి భయపడుతూ ఉంటాడు. ఆ భయములన్నిటి నుంచి దేవుడు తప్పిస్తాడు అని రుజువు చేయడానికి దేవుడు మనకు ఇలాంటి వాగ్దానాలను దయచేశారు. ఇలా భయపడకుడి అని రాశారు. అయితే అన్నిట్లికంటే భయమైనది ఏంటి? భయములన్నిటికంటే గొప్ప భయం ఏది మానవుడికి? మరణ భయం. కాబట్టి అలాంటి మరణ పరిస్థితుల్లో ఉన్న ఇజ్రాయేలీయులకి దేవుడేం చెప్పాడంటే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరకే నిలిచియుండి చూడుడి. అంటే దేవుడు ఈ వాగ్దానం చెప్పారు. అయితే ఈ వాగ్దానాలతో మనము భయపడకుండా ఉండాలి అంటే, ఈ వాగ్దానము దేవుడు ఎప్పుడు చెప్పారు? ఎవరికి చెప్పాడు? ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చారు అన్నది మనం చూడాలి. చాలా వరకు వాగ్దానాలు చాలా షార్ట్ కట్‌గా ఉంటాయి. కొద్దిగా చదువుతాము. ఆ వాగ్దానం మనం నమ్ముతాము. కానీ, ఆ వాగ్దానం నమ్మినట్లుగా కొంతమంది జీవితాల్లో జరుగుతా ఉంటది. జరగకుండా గూడా ఉంటది. అప్పుడు ఆ వాగ్దానం నెరవేరలేదని కాదు గదా! అయితే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దాన్ని తప్పక నెరవేర్చే దేవుడు. తన యొద్దకు వచ్చువారు తాను ఉన్నాడని, తాను నమ్మిన వారికి ద ఫలము దయచేయువాడు అని ఎరగవలెను కదా! అని ఉంటది. అంటే ముందు మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ఎరగాలి. దేవుణ్ణి ఎరిగినప్పుడు, దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం నమ్మినప్పుడు, ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. అయితే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరకే నిలిచియుండి చూడుడి అన్నారు. అంటే ఊరకే నిలిచియుంటే మనకు రక్షణొచ్చేస్తదా? వస్తది. ఎప్పుడొస్తది? దేవుని మీద విశ్వాసముంచి, దేవుని మాటకు విధేయత చూపించి, దేవుడు చెప్పినవన్నీ మనం చేసినప్పుడు, మన పట్ల దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తారు. అయితే ఈ వాగ్దానము దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నారు. ఏమని? భయపడొద్దన్నారు. ఎందుకు భయపడుతున్నారు వారు? ఎనక ఫరో సైన్యం తరుముతూ ఉంటుంది. ఎదురేమో సముద్రం ఉంది. ఇప్పుడు ఆ సముద్రం దగ్గర ఆగిపోతే ఫరో సైన్యం వచ్చి వారిని చంపేస్తది. సముద్రంలో దాటి అవతలకెళ్ళలేరు. అందుకనే మోషే గారి మీద ఇజ్రాయేలు ప్రజలందరూ తిరుగుబాటు జేస్తున్నారు. మేమక్కడే చెప్పాం గదా! వాళ్ళకే మేము దాసులుగా ఉండిపోతే బావుండేది కదా! మేమక్కడే ఉండేవాళ్ళం కదా! ఈ అరణ్యంలో తీసుకొచ్చి చంపడానికి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావా? అని చెప్పి మాట్లాడతారు. అంతకంటే ఇంకా కఠినంగా మాట్లాడతారు. అప్పుడు మోషే గారంటారు, భయపడొద్దు. మీరు చూస్తున్న ఫరో సైన్యాన్ని, రథాల్ని, వారి సేనల్ని, వారి యొక్క నాయకుల్ని మీరు ఇంక ఎన్నడూ చూడరు. దేవుడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరకే నిలిచుండి చూడండి అని చెప్పారు. అప్పుడు మోషేతో దేవుడు ఒక మాట మాట్లాడుతాడు. మోషే, నాకు మొరపెట్టనెలా? నువ్వు నీ చేతిలో ఉన్న చెయ్యి చాపి ఆ సముద్రం వైపు చూచి 2 పాయలుగా చెయ్యి అంటాడు. అంటే దేవుడు ఒక మానవుడికి ఎంత శక్తినిచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? మోషే గారు దేవుణ్ణి నమ్మారు. అలాగా ఈరోజు నువ్వు నేను నమ్మితే దేవుడు తాను దయచేసిన ప్రతి వాగ్దానం మన పట్ల నెరవేరుద్ది. అయితే దేవుడు మన పట్ల ఎన్నో వాగ్దానాలు చేశారు. ప్రతి మనిషికి వాగ్దానాలు చేశారు. మన పట్ల గూడా కొన్ని ప్రత్యేకమైన వాగ్దానాలు గూడా దేవుడు చేశారు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలతో మోషే గారు ఏమంటున్నారు? మీరు భయపడక ఊరకే నిలిచియుండి దేవుడు కలుగజేయు రక్షణను నిలిచియుండి చూడుడి అని చెప్పారు. అయితే మోషేతో చెప్పారు గదా! మోషే నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని చెప్పారు దేవుడు. అంటే సాగిపోయేవారిగా ఉండాలి. దేవుని మీద ఆధారపడి, దేవుని మీద విశ్వాసముంచి ఆగిపోకుండా సాగిపోయేవారిగా ఉండాలి మనం. వారు సాగిపోయారు. వారికున్న మేఘస్తంభం ఎదురు ఉన్న మేఘస్తంభం వారి ఎనక భాగంకొచ్చి కావలి కాసింది. ఆ యొక్క మేఘస్తంభము ఇజ్రాయేలు ప్రజలకి, ఐగుప్తీయుల ప్రజలకి మధ్యలో ఉండిపోయింది.
వారు వీరిని కలవలేరు. అంటే ఐగుప్తు ప్రజలు వీరిని చంపలేరు. ఎందుకు? మధ్యలో ఒక అడ్డుగా దేవుని యొక్క హస్తం ఉంది. దేవుని యొక్క మేఘస్తంభం ఉంది. అలాగా ఈరోజు నువ్వు నేను దేని గురించైనా భయపడొచ్చు. అందుకనే చెప్తున్నాడు. దేనికి భయపడకు. దేవుడు మనకున్నారు. దేవుడు చేసిన వాగ్దానం మనకుంది. దేవుని ప్రేమ మనకుంది. దేవుని దయ, జాలి, కనికరం, కృప మనకున్నవి. వాటి ద్వారా దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థవంతమైన దేవుడు. మనం ఏ బాధలో ఉండొచ్చు. ఏ భయంలో అయినా ఉండొచ్చు. అందుకే దావీదు గారంటారు, "నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను" అని చెప్పారు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పే గొప్ప మాట ఏంటంటే, భయపడకుడి. నేను మీకు తోడై ఉన్నాను. నేడు నేను మీకు కలుగజేయు రక్షణను ఊరకే నిలిచియుండి చూడుడి అని చెప్పారు. ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబ జీవితాల్లో, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు తండ్రికే చెందును గాక. ఆమేన్.